శ్రీ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ చరిత్ర తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ వరసిద్ధ వినాయక స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిన గణేశ ఆలయాలలో ఈ ఆలయంలోని వినాయకుడు స్వయంభుగా వెలిచాడనేసి భక్తులు విశ్వసిస్తారు. పూర్వం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు గుడ్డివారు, మరొకరు చెవిటివారు, ఇంకొకరు మూగవారు. ఈ ముగ్గురు తమ పొలానికి నీరు అందించడానికి బావి తవ్వుతుండగా వారి పార ఒక రాయికి తాకింది. వెంటనే ఆ రాయి నుంచి రక్తం ప్రవహించడం ప్రారంభమైంది. ఆ రక్తం బావి నీటిలో కలవగానే అద్భుతం జరిగింది. గుడ్డివారికి చూపు వచ్చింది, చెవిటివారికి వినికిడి వచ్చింది, మూగవారికి మాట వచ్చింది. గ్రామస్తులు అక్కడ తవ్వి చూడగా అది స్వయంభు శ్రీ వినాయక స్వామి విగ్రహం అని తెలుసుకున్నారు. ఆ విగ్రహం వెలిసిన బావి ఎప్పటికీ నీటితో నిండి ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించగా తరువాత విజయనగర రారాజులు ఆలయాన్ని విస్తరించి అభివృద్ధి చేశారు. ఈ క్షేత్రంలో ఉన్న వినాయకుని విగ్రహం ఇప్పటి వరకు క్రమంగా పెరుగుతూనే భక్తులకు విశ్వాసం. ఒకప్పుడు సరిపోయిన వెండి కవచం ఇప్పుడు ఈ మహా గణేశునికి సరిపోలేదంట. అందుకనేసి ఈ గణపతి పెరుగుతూనే ఉన్నాడు అనేసి భక్తులు చాలా గట్టిగా కాణిపాకం అనే పేరు కూడా ప్రత్యేకమైనది. కాణి అంటే భూమి కొలత, పాకం అంటే నీటి ప్రవాహం. వినాయకుడు వెలిసిన తరువాత బావి నీరు పొలమంతా ప్రవహించడంతో ఈ ప్రాంతానికి కాణిపాకం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా జరిగే 21 రోజుల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందుతారు. ఈ క్షేత్రంలో చేసిన ప్రార్థనలు, మొక్కులు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు గాఢ విశ్వాసం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చరిత్ర కూడా అదే చెప్తుందనేసి గట్టిగా నమ్మే భక్తులు వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారనేసి అనుకుంటూ ఉంటారు.